హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ తెలంగాణ స్టైల్ బగారా రైస్ని మన ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా రుచిగా అచ్చం పెళ్ళిళ్ళలో వడ్డించే బగారా రైస్ టేస్ట్తోనే నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. తెలంగాణలో ఏ ఫంక్షన్కైనా ఈ బగారా రైస్ లేనిది ఆ ఫంక్షనే ఉండదండి. కంపల్సరీగా వండుతారు. దీన్నే ప్లెయిన్ బిర్యానీ లేదా ఫ్లేవర్డ్ రైస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా చిన్న ఈవెంట్స్ ఉన్నా అప్పటికప్పుడు క్విక్గా ఈ బగారా రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ బగారా రైస్ని పర్ఫెక్ట్ టేస్ట్తో పొడిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా అసలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బగారా రైస్ని చేయడం కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ అవైలబుల్గా లేని వాళ్ళు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్లో వాటర్ని వేసుకుని బాగా 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా బాగా కడిగిన తర్వాత వాటర్ని వేసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బాస్మతి రైస్ తొందరగా ఉడుకుతుందండి. నెక్స్ట్ ఒక కుక్కర్లో కానీ దళసరిగా ఉన్న ఏ కడాయిని కానీ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఇలా కొంచెం నెయ్యిని అలాగే కొంచెం నూనెను వేసి చేయడం వల్ల బగారా రైస్ మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేసుకోండి. బగారా రైస్కి షాజీరా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ మసాలా దినుసులు వేసుకోండి. 4 బిర్యానీ ఆకులు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 3 యాలకులు, 3 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, అలాగే 1 జాజికాయ ముక్కను వేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలను వేసుకోవాలి, లేదా 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు పచ్చి బఠానీలు కానీ ఫ్రోజన్ బఠానీలు కానీ వేసుకోండి. అలాగే దీంతో పాటు తరిగిన 1 పెద్ద సైజు బంగాళదుంపను వేసుకుని 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇంకా ఈ కూరగాయలతో పాటు నచ్చితే టమాటాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మూడు నిమిషాలు ఇలా వేయించిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు 1 మినిట్ పాటు వేయించుకోండి. ఏ రెసిపీకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుని వాడుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది పట్టి ఘాటుగా ఉండి టేస్ట్ బాగుంటుందండి. 1 మినిట్ పాటు ఇలా వేయించిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వెజిటేబుల్స్ని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు ఫ్రెష్ పుదీనా ఆకుల్ని బాగా కడుక్కుని వేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు వరకు కరివేపాకుని బాగా కడిగి వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఫ్రెష్ కొత్తిమీరని కూడా బాగా కడిగి వేసుకుని 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు బాగా వేయించిన తర్వాత ఇందులో ముందుగా 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ తీసేసి వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా రైస్ని వేయించడం వల్ల రైస్ ఉడికిన తర్వాత కూడా పొడిగా వస్తుంది. ఇలా 2 మినిట్స్ వేయించిన తర్వాత ఇందులో రైస్ తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. నార్మల్గా ఉడికించుకునే వాళ్ళైతే 1కి 1.5 కప్పుల చొప్పున వాటర్ని వేసుకోండి. అదే మీరు కుక్కర్లో చేస్తున్న వాళ్ళైతే 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు చొప్పున వాటర్ని వేసుకుని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరొకసారి బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి ఇలా రైస్ అనేది చాలా పొడిగా వచ్చిందండి. అదేవిధంగా రైస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎలాంటి హడావిడి పడకుండా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి నిమిషాల్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. ఒక్కసారి కనుక ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ కావాలని అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.